హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఆదిత్య ఆనందిని ఒకటి చేసి జీవన చెంప పగలగొట్టి షాకిచ్చిన జ్యోతి పూజారిగారైతే ఆనంది చేత అమ్మవారి వ్రతమైతే చేయిస్తారు. ఇక ఆనంది అయితే ఎంతో భక్తితో అమ్మవారి వ్రతమైతే చేస్తుంది. ఇంత భక్తితో వ్రతం చేస్తున్న నా బిడ్డ జీవితం ఎప్పటికి బాగుపడుతుందో అంటూ సింహాద్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటయ్యా సింహాద్రి, నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు నీ బిడ్డ గురించి బాధపడవలసిన అవసరం లేదయ్యా. నీ బిడ్డ ఆ శివయ్య బిడ్డ. ఆ శివయ్య ఎప్పుడూ కూడా మన కుట్టీకి అన్యాయం చెయ్యడు. అమ్మవారి పూజ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఇద్దరూ కూడా ఒకటవుతారు. మీరు కంగారు పడకండి. అన్నిట్లికీ ఆ శివయ్యే ఉన్నాడు. శివయ్య అమ్మవారు అర్ధనారీశ్వరులు. వీళ్ళిద్దర్నీ కలిపే బాధ్యత కూడా వాళ్లమీదే పెట్టాం కాబట్టి ఆనంది శివభక్తురాలు కాబట్టి ఖచ్చితంగా ఇద్దర్నీ ఒకటి చేసే తీరుతారు ఆ పార్వతీ పరమేశ్వరులు. మీరు దిగులు పెట్టుకోకండి అంటూ పూజారిగారనంగానే అప్పుడే శ్రీను అయితే, మంచిగా చెప్పారు పూజారిగారు. మా అమ్మాడి జీవితం ఎప్పటికీ అన్యాయం జరగదు. ఏంటత్తా, నువ్వు అమ్మాడిని చూసి దిగులు పెట్టవలసిన అవసరం లేదు. మన అమ్మాడి ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. మామా, నువ్వు కూడా బాధపడవలసిన అవసరం లేదు మామా. మన అమ్మాడి గురించి నీకు తెలుసు కదా, తను అనుకున్నది సాధిస్తుంది. ఆ మూడుగళ్ల స్వామి మన అమ్మాడి జీవితానికి ఒక దారంటూ చూపిస్తాడు. ఇంతవరకు అమ్మాడి పడిన బాధ ఖచ్చితంగా తొలగిపోతుంది. మీరు బాధపడకండి. ఆదిత్యబాబు తొందరలోనే తిరిగి వస్తాడు. మన అమ్మాడిని తను తప్పు చేయలేదని తెలుసుకుని దగ్గరికి తీసుకుంటాడు. మీరు ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే, నేను కూడా అదే నమ్మకం మీద ఉన్నాను. ఆదిత్యగారు ఖచ్చితంగా నిజనిజాలు తెలుసుకొని వస్తారని అనుకుంటున్నాను అంటూ తన మనసులో అనుకుంటూ ఇక అమ్మవారికైతే పూజ చేస్తూ ఉంటుంది. మరొకవైపు జ్యోతి అయితే బయటికి వెళ్తుంది. ఇంతలో అప్పుడే జీవన అయితే ఇందుమతి దగ్గరికైతే వస్తుంది. ఇక ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దమ్మా, మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించాం కదా. ఆనంది జీవితం నాశనమైపోయేలా చేశాము. ఇక అది ఎప్పటికీ కూడా ఏడుస్తూ ఉండవలసిందే. ఆ ఆదిత్య ఎప్పటికీ తిరిగిరాడు. ఇక ఈలోపులో నేను చైతన్యకి దగ్గరవ్వడం, ఆ ఇంటికి ఒక వారసుణ్ణి ఇవ్వడం, ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవడం అవుతుంది. ఎలాగూ కంపెనీ బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ఆస్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఇక ఇంటి మహారాణిని నేనే అవుతాను. ఆ కుట్టి అక్కడున్నా నాలో ఏదీ సాధించలేకపోయాను. చివరికి మనం కుట్టిన దెబ్బకి ఆ కుట్టి జీవితమే నాశనమైపోయింది. ఆ కుట్టి పాపం అల్లాడిపోతుంది మన దెబ్బకి అంటూ ఇక జీవన అయితే ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇందుమతి, జీవన ఇద్దరూ మాట్లాడుకోవడం ఫోన్ మర్చిపోయి వెనక్కి తిరిగి వచ్చిన జ్యోతి అయితే వినేస్తుంది. ఏంటి, కుట్టి తప్పులేదా? ఇదంతా చేసింది చిన్నత్తయ్య జీవన అంటే వీళ్ళింత దుర్మార్గులా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక వెంటనే సునందని కలుసుకోవడానికైతే వెళ్తుంది. సునందగారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, కుట్టిని అపార్థం చేసుకుని మేము కూడా చాలా పెద్ద తప్పు చేశాము అంటూ జ్యోతి అయితే అనంగానే, ఏం మాట్లాడుతున్నారు జ్యోతిగారు అంటూ అడుగుతూ ఉంటుంది సునంద అయితే. ఏం మాట్లాడుతున్నానా? అసలు కుట్టి ఏ తప్పూ చెయ్యకుండా అపార్థం చేసుకుని తనకి వెయ్యగోడిని శిక్ష మీరు వేశారు. ఆదిత్యాని దూరంగా పంపించేశారు. కాని నిజానికి కుట్టి ఏ తప్పూ చెయ్యలేదు. కుట్టి ఎలాంటి పాపం ఎరగదు. తనకి ఎలాంటి అన్యాయం చెయ్యాలన్న ఉద్దేశం కూడా ఉండదు. అందరూ బాగుండాలనే, అందరూ సుఖశాంతులతో ఉండాలనే కోరుకుంటుంది. ఆ విధంగానే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంది. కాని మన నిజనిజాలు తెలుసుకోకుండా మీడియా వాళ్లకి ఫోన్ చేసింది, ఈ పెళ్లి జరిపించింది, అందరినీ మోసం చేసింది అన్న నిందలన్నీ ఆనంది మీదే వేసి చాలా పెద్ద తప్పు చేశాము. నిజానికి ఇదంతా చేసింది నా కూతురు జీవన. ఇప్పుడే నిజం తెలుసుకున్నాను. వెంటనే మీ దగ్గరికి వచ్చాను. వెంటనే ఆదిత్యకి ఫోన్ చేసి రప్పించండి అంటూ జ్యోతి అయితే అనంగానే, నేను చాలా అపరాధం చేశాను జ్యోతి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. చిన్నవాడైన చైతన్య చెప్తూనే ఉన్నాడు. కాని నేనే వినిపించుకోలేదు. ఒక మూర్ఖురాల్లా ప్రవర్తించాను. నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతోంది అంటూ ఇక సునంద అయితే బాధపడుతూ ఉంటుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా నిజం బయటపడింది. నా కొడుకు కోడలు ఒక్కటవ్వబోతున్నారు. సునందా, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంటావా? నీ కోపం పోయినట్టేనా అంటూ అడుగుతూ ఉంటాడు శశికాంతైతే. ఏంటండి, ఇంకైనా కోపం ఎందుకు పోదు? ఇప్పటికే ఆనంది విషయంలో ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను కదా. ఇలాంటప్పుడు కూడా ఇక మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తానండి? ఎలా ప్రవర్తిస్తాను? ఇప్పటికే నేను చేసిన తప్పుకి సిగ్గుతో చచ్చిపోతున్నాను అంటూ సునంద అయితే ఎంతో బాధపడుతూ ఇక ఆదిత్యకైతే ఫోన్ చేస్తుంది.
ఇక ఆదిత్యకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పంగానే ఆదిత్య కూడా చాలా కంగారు పడుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వెంటనే ఆనందిని క్షమాపణ అడగాలమ్మా. నేనిక్కడుండలేను, వెంటనే వచ్చేస్తున్నాను అంటూ ఆదిత్య అయితే ఇక వెంటనే బయల్దేరి వచ్చేస్తాడు. ఇక ఆదిత్య రాంగానే సునంద, ఆదిత్య ఇద్దరూ కూడా గుడికైతే బయల్దేరతారు. ఇంతలో ఇక వ్రతమైతే పూర్తయిన తర్వాత, అమ్మా కుట్టి, ఈ వ్రతం ఇంకా పూర్తవ్వలేదు. ఇంకా చెయ్యవలసిన నియమాలు కొన్నున్నయ్యమ్మా, ఇంకా పూర్తి కాలేదు అంటూ అనంగానే, ఏంటి పూజారి తాత అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. ఏమీ లేదమ్మా, ఈ వ్రతం పూర్తవ్వాలి అంటే నీ భర్త నువ్వు కలిసి ఇక్కడ ప్రదక్షిణ చెయ్యాలి. నీ భర్త కాళ్లకి దండం పెట్టుకొని నువ్వు ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడే ఈ వ్రతం పూర్తవుతుంది అంటూ అనంగానే, అది ఎలా కుదురుతుంది పూజారి తాత? అన్నీ తెలిసికూడా నువ్విలా అడుగుతుంటే నేను ఏ సమాధానం చెప్తాను అంటూ కుట్టి అయితే బాధపడుతూ ఉండంగా, అమ్మా, నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా. ఆ పార్వతీ పరమేశ్వరుల వ్రతం చేశావు కాబట్టి ఖచ్చితంగా నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. చూడు, నా మనసుకి ఆ శివయ్యే తెలియజేశాడు ఈ విషయం అంటూ పూజారితాత అనంగానే అప్పుడే ఇక సునంద, ఆదిత్య ఇద్దరూ కూడా వస్తారు. ఇది చూసిన పద్మమ్మ, సింహాద్రి అయితే, బిడ్డా, అలా చూడు బిడ్డా, అల్లుడుగారొచ్చారు, మీ అత్తయ్యగారొచ్చారు అంటూ సంతోషంగా చెప్పంగానే వాళ్లను చూసి ఆనంది కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే పరుగు పరుగున వచ్చి, ఆనందీ అంటూ ఆనందిని అయితే కౌగిలించుకుని, నన్ను క్షమించు ఆనందీ, నన్ను క్షమించు, చాలా పెద్ద తప్పు చేశాను అంటూ క్షమాపణ అయితే చెప్తాడు. ఇంతలో సునంద కూడా, ఆనందీ, నిన్ను క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయాను, మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించమ్మా అంటూ సునంద కూడా క్షమాపణ అయితే చెప్తుంది. అప్పుడే ఇంతలో జ్యోతి అయితే ఇక జీవనను జుట్టు పట్టుకొనైతే లాక్కొని వస్తుంది. అందరి ముందు అయితే జీవన చెంపైతే పగలగొడుతుంది. ఎంత పాపం చేశావో, నువ్వు చేసిన తప్పుకి ఆనంది శిక్ష అనుభవించింది. ఆనంది ఎంతో బాధపడింది. ఆ ఆనంది ఇన్ని రోజులు అందరూ అన్న మాటలు అనుభవిస్తూ ఎంత బాధపడిందో ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు, నా పేగు తెంచుకు పుట్టిన నా కన్న కూతురు ఆనంది అని నిజం తెలుసుకున్నాను. నువ్వు ఆ ఇందుమతి సవితి కూతురువు అని కూడా నిజం తెలుసుకున్నాను. ఎంత మోసం చేశారే, నా నోటితోనే నా కూతుర్ని నిందించేలా చేశారు. ఇంకొక్క క్షణమిక్కడ కనిపించినా చంపేస్తాను అంటూ జ్యోతి అయితే జీవనికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చెయ్యండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చెయ్యండి.